ప్రసాద్ ఇంట్లో మనుషుల మధ్య మమకారం ఎంత పెద్దదో ఆ ఇల్లు మాత్రం అంత చిన్నది. ఎండాకాలం రావటంతో ఆ ఇంట్లో ఉండటం నరకంలా మారింది. లోపల గదుల్లో గాలి ఆడక చెమటలు పట్టి అందరూ అల్లాడిపోతున్నారు. ఫ్యాన్లు తిరుగుతున్నా వేడిగాలి వస్తుందే తప్ప ఉపశమనం లేదు. ఆ ఇంట్లో 8 మంది మనుషులుండటంతో ఆ ఇంట్లో ఉక్కపోతే రాజ్యమేలుతుంది. అబ్బాబ్బాబ్బా, ఏంటి ఒక్కపోతా? రాత్రి 10 అవుతున్నా వేడి శాఖలు తగ్గట్లా. అనామిక, ఈ ఒక్కపోతకి గొంతెండిపోతుందమ్మా, మంచినీళ్ళు తీసుకురా. ఏంటో ఈ ఎండాకాలం రాత్రి అయినా గాని మన పెంకుటిల్లు నిప్పుల కొంపట్లాగా మారిపోయింది. ఇదిగోండి అత్తయ్య, నిజమే, ఈసారి ఎండలు మరీ దారుణంగా ఉన్నాయి. మనం ఎంతగా విసురుకున్నా ఈ వేడి తగ్గదు. లోపల గదులు చిన్నవి కదా, అందుకే మనుషుల శ్వాసకి ఉబ్బరిస్తుంది. రమేష్ గారు, మీరు ఆ ఫ్యాన్ స్పీడ్ పెంచలేరా? అనామిక, అది ఆల్రెడీ 5లోనే ఉంది. కానీ అది కేవలం వేడిగాల్నే గదంతా సర్క్యులేట్ చేస్తుంది తప్ప చల్లదనం ఇవ్వటం లేదు. ఈ పెంకులు పగలంతా వేడిని పీల్చుకొని రాత్రికి ఆ సెగని మన మీద కొదులుతున్నాయి. అవునమ్మా అనామిక, మన గోడలు కూడా వేడిని పట్టుంచుతున్నాయి. రమేషు, నువ్వు, సురేషు, అరుణు మేడ మీద పడుకోవచ్చుగా, అక్కడైనా కొంచెం గాలి వచ్చుద్దేమో. నాన్న, మేడ మీద మరీ దారుణంగా ఉంది. పైన నేలసెగ పుట్టిస్తుంది, ఆకాశం నుంచి కూడా వేడిగాలే వస్తుంది. అసలు ఎక్కడికైనా వెళ్ళినా ఈ వేడి నుంచి తప్పించుకోలేకపోతున్నాం. మాకంటే మా భార్యల పరిస్థితి ఇంకా దారుణం. వాళ్ళు వంటింట్లో ఆ పొయ్యి దగ్గర మగ్గిపోయి ఇప్పుడు ఈ గదిలో అసలు పడుకోలేకపోతున్నారు. అవనైతే ఈ వేడికి ఏడుస్తుంది కూడా. ఎడవక ఏం చేస్తాను సురేష్, గాలాడక ఊపిరి సలపట్లేదు. ఫ్యాన్ కింద కూర్చున్న చెమట్లు వస్తూనే ఉన్నాయి. నా స్కిన్ అంతా ర్యాషెస్ వచ్చేస్తున్నాయి. నాకు ఇలాంటి చోట నిద్ర పట్టదు. మనం పట్నం వెళ్ళిపోదాం ప్లీజ్. నాకైతే పిచ్చెక్కుతుంది అరుణ్. మనం కూడా రేపు మా ఇంటికి వెళ్ళిపోదామా? అక్కడ కనీసం ఏసీ ఉంటుంది. ఇక్కడ ఈ చిన్నింట్లో ఉండలేకపోతున్నాము, ఉడికిపోతున్నాం. పల్లెటూరు అంటే బాగుంటుంది అనుకున్నాను, కానీ ఈ ఎండలు భరించడం నా వల్ల కాదు. అంజలి, ఈ సమస్యకి పరిష్కారం పారిపోవడం కాదు. ఇక్కడున్నంత మమకారం, ఈ ఆత్మీయత ఎక్కడా ఉండదు. కానీ ఈ వేడిని సహజంగా ఎలా తట్టుకోవాలనేదే మనం ఆలోచించాలి. రమేష్ గారు, ఏవండి, మన సమస్యకి పరిష్కారం మన కళ్ళ ముందే ఉంది. మనం ఈ రాత్రికి బయట ఉన్న ఆ పెద్ద మర్రి చెట్టు కింద పడుకుంటే ఎలా ఉంటుంది? ఆ చెట్టు మన ఇంటికి రక్షణ కవచం లాంటిది కదా. అవును తల్లి, అక్కడైతే కాస్త చల్లగాలొచ్చుద్ది. ఈ ఉక్కపోతని మనం తిట్టుకుంటూ ఉండే కంటే ఆ పని చేయడం ఉత్తమం. అనామిక చెప్పిన సలహా అందరికీ నచ్చింది. ఇంటి ముందున్న పురాతనమైన మర్రి చెట్టు చాలా పెద్దది. అలాగే దాని కింద పగలు కూడా చల్లగా ఉంటుంది. ఆ రాత్రి అందరూ మంచాలు పట్టుకొని మర్రి చెట్టు కిందకి వెళ్లారు. 3 కోడళ్ళు మంచాల మీద పడుకున్నారు. చుట్టూ చీకటిగా ఉంది. నక్షత్రాలు మెరుస్తున్నాయి. కాని ఎక్కడో ఒక తెలియని భయం. ఇక్కడ గాలి బాగానే వస్తుంది, కానీ ఎందుకో భయంగా ఉందక్క. ఈ చెట్టు మీద నుంచి ఏవైనా పురుగులు పడతాయేమో అని. ఈ మర్రి చెట్టుకి ఊడలుంటాయి కదా, అవేమైనా ఊడి మీద పడతాయేమోనని భయంగా ఉంది. అక్క, కింద గడ్డిలో పావులు తిరుగుతాయేమోనని నాకు భయం వేస్తుందక్క. అసలే మర్రి చెట్టు అంటే ఏవేవో కథలు చెప్తారు. గాలి చల్లగా ఉన్నా భయం వల్ల నిద్ర వచ్చేలా లేదు. అనామిక అక్క, నువ్వు ఎలా అక్క ఇంత ధైర్యంగా ఉన్నావు? భయం వదిలే అంజలి, ప్రకృతి ఎప్పుడు మనకి హాని చేయదు. కానీ మీ మాటల్లో కూడా ఒక లాజిక్ ఉంది. కింద పడుకుంటే పాములు, తేళ్లు వంటి భయాలుంటాయి. చెట్టు మీద నుంచి పురుగులు పడొచ్చు. మనకి చల్లదనం కావాలి, కానీ రక్షణ కూడా కావాలి. అదే చెట్టు మీద మనం ఉంటే ఈ ఇబ్బందులే ఉండవు కదా. గాలి చల్లగా వస్తుంది, కిందన్న ప్రాణుల భయం ఉండదు. ఏంటమ్మా నామేక, చెట్టు మీద ఉంటావా? మనమేమైనా పక్షులవా లేక కోతులువా? మనుషులు చెట్ల మీద పడుకోవడం ఎక్కడైనా విన్నావా? కాదత్తయ్య, కానీ పక్షుల నుంచి మనం ఒక పాఠం నేర్చుకోవాలి. గాలి ఎక్కడ చల్లగా ఉంటే అవి అక్కడే గుడి కట్టుకుంటాయి. ఈ మర్రి చెట్టు కొమ్మలు ఎంత బలంగా ఉన్నాయో చూడండి. ఒక్కో కొమ్మ మీద ఒక్క ఇల్లు కట్టుకునేంత స్థలం ఉంది. మనం ఒక గ్రీన్ హోమ్ని నిర్మించుకోవచ్చు. ఏంటమ్మా అనామిక, నిజంగానే చెట్టు మీద ఇల్లు కట్టచ్చా? అదెట్టా సాధ్యమమ్మా? మా చిన్నప్పుడు కేవలం మంచెలు మాత్రమే చూశాం. సాధ్యమే మావయ్య గారు. పాత రోజుల్లో రాజులు వేటకు వెళ్ళినప్పుడు చెట్ల మీద మంచెలు కట్టుకుని పడుకునేవారు. ఇప్పుడు ఆధునిక కాలంలో ట్రీ హౌసెస్ అని పెద్ద పెద్ద రిసార్ట్స్లో కడుతున్నారు.
మనం కూడా ఈ మర్రి చెట్టుకున్న 3 ప్రధానమైన కొమ్మల మీద 3 చిన్నీళ్లు అంటే వెదురు బద్దలతో గడ్డితో పైన కప్పుండేలాగా చిన్న చిన్న గదులు నిర్మించుకోవచ్చు. కింద నేలసెగ ఉండదు, పైనుంచి చల్లటి గాలి నేరుగా వస్తుంది, పాముల భయం ఉండదు. ఇది మనకి ఒక వేసవి విడుదలా ఉంటుంది. అనామిక, నీ ఆలోచన నిజంగా అద్భుతం. కానీ దీనికి ఖర్చెంత అవుతుందో? రమేష్ గారు, దీనికి ఏం పెద్దగా ఖర్చు అవ్వదు. మన దగ్గరున్న వెదురు, పాత చెక్కలు, ఆ గడ్డి సరిపోతాయి. కేవలం పనులు కావాలి. మీ 2 తమ్ముళ్ళు మీరు కలిసి పనిచేస్తే 2 రోజుల్లోనే పని అయిపోతుంది. ప్రకృతిని మనం ఇబ్బంది పెట్టకూడదు, దాని ఒడిలోకే మనం చేరాలి. ఇక మరుసటి రోజు ఉదయం అందరూ మర్రి చెట్టు కింద నిలబడి పైకి చూస్తున్నారు. అనామిక ఒక కాగితం మీద ప్లాన్ గీసి చూపిస్తుంది. ఆమె నాయకత్వం స్పష్టంగా కనిపిస్తుంది. ఇదిగోండి, ఈ తూర్పు వైపు ఉన్న బలమైన కొమ్మ మీద నాకు మీకు ఒక ఇల్లు, ఆ పడమర కొమ్మ మీద అవనికి సురేష్కి, ఈ ఉత్తరం దగ్గరేమో అంజలికి అరుణ్కి. ఇక మావయ్య గారు అత్తయ్య గారు లోపలింట్లోనే పడుకోవచ్చు. ఎందుకంటే మన ముగ్గురం బయటకు వస్తే ఇంట్లో వాళ్ళకి స్థలం సరిపోతుంది, గాలి కూడా ఆడుతుంది, ఉక్కపోత తగ్గుతుంది. అక్క, ఐడియా అయితే అద్దిరిపోయింది. కానీ చెట్టు మీద నుంచి పడిపోం కదా, రాత్రి నిద్రలో దొర్లితే నేరుగా కింద పడిపోతామేమోనక్క. పడిపోలేవని వెదురు బద్దల్ని బలమైన తాళతోనే కడదాం. కింద ఫ్లోరింగ్ని చెక్కలతో చేద్దాం. చుట్టూ 3 అడుగుల ఎత్తు వరకు చిన్న జాలి లాంటి గోడలు పెట్టేద్దాం. గాలి వస్తుంది కానీ మనం కిందికి పడకుండా రక్షణగా ఉంటుంది. ఇది ఒక గూడు లాంటిది. వావ్, చెట్టు మీద ఇల్లా? ఇది ఒక రిసార్ట్లో ఉంటుందక్క. నేను ఇప్పుడే వెదురు బొట్లల్లో వాళ్ళని పిలుస్తాను. మన ఇల్లు మన ఊర్లోనే ఫేమస్ అయిపోతుంది. కానీ అనామేక, ఊర్లో వాళ్ళు చుట్టూ నవ్వుతారేమో. ప్రసాద్ గారి కోడల్లో చెట్ల మీద కాపురం చేస్తున్నారని అపహాస్యం చేయరా? ఇల్లు లేక చెట్ల మీద పడుకున్నారని అడుగుతారేమో. అత్తయ్య, ఊళ్ళో వాళ్ళ మాటల కోసం మనం ఒక్క పోతతో ఉండాలా? అలా అయితే మనం అనారోగ్యం పాలవుతాం. మనం ఏ తప్పు చేయడం లేదు కదా, మన పర్యావరణానికి దగ్గరగా జీవిస్తున్నాం. రేపు మనల్ని చూసి ఊరంతా ఇలాగే చెట్ల మీద ఇల్లు కట్టుకుంటుంది చూడండి. వేసవిలో ఏసీల కంటే ఈ చెట్టు గాలి ఆరోగ్యకరం. అనామిక చెప్పింది కూడా నిజమే శారదా. నా కోడలి ఆలోచనలో ఏదో మ్యాజిక్ ఉంది. రమేషు, పని మొదలు పెట్టండి. వెదురు, చెక్కలు, తాళ్ళు తెప్పించండి. నేను కూడా మీకు సాయం చేస్తాను. అనామిక పర్యవేక్షణలో పనులు వేగంగా మొదలయ్యాయి. అనామిక ప్రతి కొమ్మకు దగ్గరుండి పరిశీలిస్తూ బరువు ఎక్కడ పడుతుందో లెక్కలు వేస్తుంది. రమేష్, సురేష్, అరుణ్ ఉత్సాహంగా పనిలో దిగారు. వారం రోజుల్లో ఆ మర్రి చెట్టు మీద 3 అందమైన చిన్న చిన్న ఇళ్లు రూపుదిద్దుకున్నాయి. ఊరంతా వచ్చి వింతగా చూడడం మొదలుపెట్టారు. అనామిక ఆ ఇళ్లను పూలతో, చిన్న చిన్న వెదురు గంటలతో అలంకరించింది. అక్క, ఇవి ఇల్లు కాదు, చిన్న చిన్న స్వర్గధామాలు. లోపల చాపలు పరిచి చిన్న చిన్న దిండ్లు వేశాను. ఎంత అందంగా ఉన్నాయో. ఈ చెక్క వాసన భలే ఉంది. అవునక్క, నేను చిన్న చిన్న బ్యాటరీ ఎల్ఈడి లైట్స్ కూడా పెట్టేశాను. రాత్రిపూట ఈ చెట్టు ఒక నక్షత్రంలా వెలిగిపోతుంది. గాలి చూడు, ఇప్పుడే ఎంత చల్లగా వస్తుందో. కిందన్న వేడి ఇక్కడికి రావట్లేదు. అమ్మా అనామిక, నువ్వు నిజంగా మా ఇంటి మహాలక్ష్మివి తల్లి. ఆ చెన్నింటిని వదిలి ఇక్కడ హాయిగా ఉండేలా చేసావమ్మా. నా కొడుకులు కూడా ఈ పనిలో పాల్గొని ఎంత నేర్చుకున్నారో. నిజమేనమ్మా అనామిక, నీ మాట విన్నందుకు మాకిప్పుడు గర్వంగా ఉంది. ఊర్లో వాళ్ళంతా వచ్చి చూసి, ఏం ఆలోచనరా బాబు, ప్రసాద్ గారి కోడల్లో నిజంగా తెలివైందని మెచ్చుకుంటున్నారు. నా భయాలన్నీ పోయాయి. అత్తయ్య, కష్టానికి మేధస్సు తోడైతే సుఖం దానంతటదే వస్తుంది. మనం సమస్యని చూసి ఆడవకూడదు, ఆ సమస్యనే ఒక అవకాశంగా మార్చుకోవాలి. ఈ రాత్రి మనందరం ఈ చెట్టు మీద ఇళ్లలోనే పడుకుందాం. పదండి, లోపల సామాన్లు సర్దుకుందాం. మొదటి రాత్రి పండుగలా ఉండాలి. రాత్రి మర్రి చెట్టు కొమ్మలు చల్లటి గాలితో ఊగుతున్నాయి. 3 కోడళ్లు తమ తమ ఇళ్లల్లో సెటిల్ అయ్యారు. చుట్టూ నిశ్శబ్దం, కేవలం ఆకుల గలగలలే వినిపిస్తున్నాయి. ఆ రాత్రి ఆ 3 కోడళ్లకి మరచిపోలేని అనుభూతినిచ్చింది. కింద ప్రసాదు, శారద లోపల ఇంట్లో హాయిగా పడుకున్నారు. చెట్టు మీద ఉన్న కోడళ్లకి ప్రకృతి ఒడిలో నిద్రిస్తున్నట్టు ఉంది. అనామిక తన ఇంటి జాలి కిటికీ నుంచి పక్కనే ఉన్న అవని, అంజలిను పలకరిస్తుంది. అవని, అంజలి, ఇక్కడ నిద్ర పడుతోందా? ఎలా ఉంది అనుభవం? ఆకాశం ఎంత దగ్గరగా కనిపిస్తుందో కదూ. అక్క, అద్భుతం. మన పాత ఇంట్లో ఉంటే
చెమటలతో తడిసిపోయేదాన్ని. ఇక్కడ గాలి చూడు ఎంత చల్లగా మనల్ని తాకుతుందో. అసలు దోమలు కూడా లేవు ఈ ఎత్తులో. ఈ ఊడల మీద గాలి మనల్ని పలకరిస్తాంటే సంధ్యారాగపు మ్యూజిక్లా ఉంది. అవునక్క, నక్షత్రాలు ఎంత దగ్గరగా కనిపిస్తున్నాయో. ఇక్కడ ప్రకృతి ఊపిరి మనకు అందుతోంది. థ్యాంక్స్ అక్క, నీ ఐడియా వలన మాకొక కొత్త ప్రపంచం దొరికింది. మనం ఇక్కడే పర్మనెంట్గా ఉండిపోదామా? ఇది కేవలం మొదలే అంజలి. రేపు మనం ఈ చెట్టు మీద చిన్న చిన్న హ్యాంగింగ్ ప్లాంట్స్ కూడా పెంచుకుందాం. మన చెట్టు మీద ఇల్లు మన ఊరికే గర్వకారణం అవ్వాలి. పర్యావరణాన్ని ప్రేమిస్తే అది మనల్ని ఎలా కాపాడుతుందో ఊరందరికీ తెలియాలి. ఇప్పుడు నిద్రపోండి, రేపు ఉదయం మళ్ళీ కొత్త పనులుంటాయి. మరుసటి రోజు ఉదయం సూర్యరశ్మి ఆకుల మధ్య నుంచి కోడళ్ల ముఖాల మీద పడుతుంది. శారద కింద నుంచి వాళ్ళని పిలుస్తూ, అమ్మా అనామేక, లేచారా? వేడివేడి కాఫీ చేద్దాం. రాత్రి నిద్ర పట్టిందా? ఏవైనా శబ్దాలు వచ్చాయా? లేచామత్తయ్య, రాత్రి చాలా బాగా నిద్ర పట్టింది. కలలేవి రాలేదు. అంత ప్రశాంతంగా ఉంది. కాఫీ తాగి పైన ఉన్న ఇల్లును శుభ్రం చేస్తాం. అత్తయ్య, నాకిక్కడి నుంచి దిగుబుద్ధి కావట్లేదు. ఇక్కడ కూర్చొని కాఫీ తాగితే ఆ కిక్కే వేరు. అవునత్తయ్య, మేము ఇక్కడే బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తాము. మావయ్య గారు, మీరు కూడా పైకి రండి. ఒకసారి చూడండి ఎంత చల్లగా ఉందో. తప్పకుండా వస్తానమ్మా. నా కోడలు అనామిక చేసిన ఈ వింతని నేను దగ్గరుండి చూడాలిగా. ఇక ఆ వేసవికాలం మొత్తం ఆ ముగ్గురు కోడళ్ళు ఆ చెట్టు మీద ఇళ్లలోనే హాయిగా గడిపారు. అనామిక నాయకత్వంలో ఆ ముగ్గురు తోటి కోడళ్ళు ఒక్కటయ్యారు. వాళ్ల చిన్న ఇంటి ఇబ్బందుల్ని ఒక గొప్ప సాహసంగా మార్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు. క్రమంగా ఊళ్ళో మరికొంతమంది కూడా తమ పెరట్లో ఉన్న చెట్ల మీద ఇలాంటి ఇల్లు నిర్మించుకోవటం మొదలుపెట్టారు. అత్తయ్య, చూసారా? మనం మొదలుపెట్టిన ఈ చిన్న ప్రయత్నం ఒక మార్పు తెచ్చింది. ప్రకృతితో కలిసి జీవించడంలోనే అసలు సుఖం ఉందని అందరూ గుర్తించారు. నిజమేనమ్మా, ఇల్లు చిన్నదైనా ఆలోచన పెద్దదైతే ఆ ఇల్లు ఆనందాల నిలయం అవుతుందని నువ్వు నిరూపించావు. నా కోడళ్ళ ముగ్గురు చల్లగుండాలి. ప్రసాద్ గారి ఇంట్లో ఇప్పుడు ఉక్కపోతలేదు. కేవలం చల్లటి గాలి, మమకారపు జల్లులు మాత్రమే ఉన్నాయి. అనామిక తెలివితేటలు, ఆమె వివేకం ఆ కుటుంబాన్ని శిఖరాగ్రాన్ని నిలబెట్టాయి. ఆ మర్రి చెట్టు కేవలం ఒక చెట్టు కాదు, ఆ ఇంటి ఆనందాలకి ఊపిరి పోసిన ఒక గుడిలా మారిపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. రంగాపురంలో ప్రసాద్ శారద దంపతులు తమ ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్లతో కలిసి ఒక పెద్ద భవంతిలో నివసిస్తున్నారు. ప్రసాదు శారదలకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు రమేష్, అతని భార్య అనామిక. రెండో కొడుకు సురేష్, అతని భార్య అవని. మూడో కొడుకు అరుణ్, అతని భార్య అంజలి. ఆ ఇల్లు చూడ్డానికి చాలా అందంగా కలకల్లాడుతూ ఉన్నా వంటగదిలో మాత్రం ఎప్పుడూ ఏదో ఒక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఆ యుద్ధం బాణాలతో కాదు, గరిటెలతో మాటలతో జరుగుతుంది. ముగ్గురు కోడళ్లకు తమ వంటే గొప్ప అనే అహంకారం ఎక్కువగా ఉంటుంది. ఓ రోజు మధ్యాహ్నం భోజనాల సమయంలో శారద ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద రకరకాల వంటకాలున్నాయి. రమేష్, సురేష్, అరుణ్ ఆకలితో ప్లేట్ల ముందు కూర్చున్నారు. శారదా ప్రసాద్ కూడా అక్కడే ఉన్నారు. ఏవండి, ముందు నేను చేసిన గుత్తొంకాయ కూర వేసుకోండి. ఈరోజు మసాలా కొంచెం స్పెషల్గా నూరాను. అసలు ఇలాంటి రుచి మన ఊర్లో ఎవరికీ చేతికి రాదు. వెయ్యనమిక, వాసనైతే చాలా బాగుంది. బావా, వంకాయ కూరలో ఏముంది స్పెషల్? ఎవరైనా చేస్తారు. కానీ నేను చేసిన బెండకాయ వేపుడు చూడండి, ఒక్క మొక్క కూడా జిగురు లేకుండా ఎంత క్రిస్పీగా వేయించాను. సురేష్కి ఇదంటే ప్రాణం. మీరు కూడా రుచి చూడండి, అప్పుడు మీకే తెలుస్తుంది ఎవరి వంట గొప్పో. అక్కలిద్దరూ బాగానే కష్టపడ్డారు గాని అసలైన రుచి నా సాంబార్లోనే ఉంది. ఆ నేతి తాలింపు వాసన చూస్తేనే ఆకలేస్తుంది. అరుణ్, నువ్వు చెప్పు, నిన్న నేను చేసిన పాయసం ఎంత బాగుంది? అంజలి, ఇప్పుడు పాయసం ఎందుకులే కానీ ముందు అన్నం వడ్డించు. అమ్మాయిలు ఎప్పుడు మీరు నా వంట గొప్ప అంటే నా వంటే గొప్పని గొడవ పడతా ఉంటారే తప్ప ప్రశాంతంగా ఒక్కరోజు కూడా మీ మామగారిని తినేవరా? ఎవరి వంట కుండి రుచి ఆలకుంటది అమ్మాయిలు. అత్తయ్య, మీరెప్పుడూ సర్ది చెప్పడమే గాని నిజం మాత్రం ఒప్పుకోరు. మొన్న చుట్టాలు వచ్చినప్పుడు కూడా అంతే. అందరూ నా మటన్ కర్రీనే మెచ్చుకున్నారు. అవని చేసిన స్వీట్ని ఎవరు పట్టించుకున్నారు చెప్పండి? అక్క, అది వాళ్ళ మొహమాటం కోసం అన్నారు. అంతెందుకు, పోయిన వారం కిట్టి పార్టీలో నా హల్వా తిని ఫ్రెండ్స్ అంతా రెసిపీ అడిగారు తెలుసా?
మీరు గొప్పలు చెప్పడం ఆపితే నేను వడ్డిస్తాను. నా చేతి చికెన్ ఫ్రై తింటే నాన్ వెజ్ ప్రియులు దాసోహం అవ్వాల్సిందే. శారదా, చూస్తున్నావుగా, రోజు ఇదే తంతు. అసలు వీళ్ళ గొడవల వల్ల ఏ కూరలో ఏం రుచుందో కూడా తెలియటంలా. దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచించు అని అనగానే శారద కాసేపు ఆలోచించి, వీళ్ళ అహంకారం తగ్గించాలంటే, వీళ్లకు బుద్ధి చెప్పాలంటే మాటలతో చెబితే వినేలా లేరు అనుకుంటుంది. చేతల్లోనే చూపించాలి అనుకుంటుంది. సరే, మీ అందరికీ మీ వంటల మీద అంత నమ్మకం ఉంది కదూ? అయితే ఒక పని చేద్దాం. వచ్చే ఆదివారం మన ఇంట్లో వంటల పోటీ పెట్టుకుందాం. అది విన్నాక అనామిక, అవని, అంజలి ముగ్గురు ఒక్కసారిగా అత్తగారి వైపు ఆశ్చర్యంగా చూశారు. వంటల పోటీనా? సూపర్ ఐడియా అత్తయ్య. ఎలాగూ గెలిచేది నేనే కనుక నాకు అభ్యంతరం లేదు. పోటీ అంటే నాకు భలే ఇష్టం. నా టాలెంట్ అంటే ఏంటో నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. నేను కూడా రెడీ అత్తయ్య. న్యాయ నిర్ణేతలు ఎవరింతకీ? కేవలం మన ఇంట్లో వాళ్లే ఉంటే మీరు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటారు. అందుకే మన కాలనీలో ఉన్న ఆడలందరినీ పిలుద్దాం. ఆళ్ళల్లో కొంతమంది పెద్దలు జడ్జిలుగా ఉంటారు. అంతేకాదు, కాలనీలో ఎవరైనా సరే ఈ పోటీలో పాల్గొనొచ్చు అని ప్రకటిద్దాము. ఓపెన్ కాంపిటీషన్ అన్నమాట. అమ్మా, బయట వాళ్ళెందుకు? మనలో మనకు సరిపోదా? వద్దు రమేషు, నలుగురుంటేనే అసలైన గెలుపుకి విలువ ఉంటది. ఎట్టగో మీ భార్యలో అద్భుతమైన వంటగత్తులని చెప్పుకుంటున్నారుగా, బయట వాళ్ళ ముందు గెలిస్తే కిక్కే వేరులే. కరెక్ట్గా చెప్పారు అత్తయ్య. రానివ్వండి, ఎవరొస్తారు? నా బిర్యానీ ముందు ఎవరైనా దిగాల్సిందే. నా పన్నీర్ బటర్ మసాలా ముందు ఎవరు నిలబడలేరు. చూద్దాం, ఆదివారం తెలిసిపోతుంది కదా. సరే, మీ ఇష్టం. కానీ ఒక్క కండిషను, గొడవలు పడకుండా హుందాగా పోటీలో పాల్గొనాలి. అలా అనుకుంటూ ఉండగానే ఆదివారం రానే వచ్చింది. ఇంటి ముందు పెద్ద పందిరి వేశారు. కాలనీలో ఉన్న ఆడవాళ్లు చాలా మంది వచ్చారు. కొంతమంది పోటీలో పాల్గొనటానికి పేర్లు ఇచ్చారు. మరికొంతమంది చూడ్డానికి వచ్చారు. మొత్తం 10 మంది పోటీదారులు. అందులో అనామిక, అవని, అంజలి ముఖ్యం. మిగతా 7 కాలనీ వాళ్ళు. అప్పుడు శారద మైక్ తీసుకుని అందరికీ స్వాగతం పలికింది. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఇంట్లో జరుగుతున్న ఈ వంటల పోటీకి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. నియమాలు సింపులే. అందరూ ఒకే రకమైన కూరే చెయ్యాలి. అదే ఆలు కుర్మ. ఎవరి రుచి ఆళ్ళదే. ఎవరు రుచిగా ఉంటే ఆళ్ళే విజేతలు. టైము 1 గంట కేటాయించబడుతుంది అంతే. ఆలు కుర్మనా? ఇది నాకు వెన్నతో పెట్టిన విద్య. కానీ అవని, అంజలి కూడా బాగానే చేస్తారే. వాళ్ళని ఎలాగైనా ఓడించాలి. అక్క బిర్యానీలో ఎక్స్పర్ట్ కానీ కుర్మాలో వీక్. కానీ అంజలి బాగా చేస్తుంది. దాన్ని ఎలాగైనా దెబ్బ కొట్టాలి. ఈరోజు గెలుపు నాదే అవ్వాలి. అక్కలిద్దరూ ఓడిపోతేనే నాకు అస్సలైన సంతోషం. ఇలా ముగ్గురు అనుకుంటూ ఉండగానే పోటీ మొదలైంది. అందరూ చకచకా కూరగాయలు కోయటం, స్టవ్ వెలిగించటం చేశారు. సువాసనలు మెల్లగా మొదలయ్యాయి. అప్పుడు అనామిక వంట చేస్తూనే కోర చూపులతో అవని వైపు చూసింది. అవని ఉల్లిపాయలు వేయిస్తోంది. అనామిక మెల్లగా తన బల్ల మీద ఉన్న ఉప్పు డబ్బా తీసుకొని అవని పక్కకు తిరిగినప్పుడు ఆమె కూరలో గుప్పెడు ఉప్పు వేసేసింది. అది ఎవ్వరూ చూడలేదని సంబరపడింది. ఇప్పుడు తిను నీ ఆలు కుర్మ, ఉప్పు కషాయంలా ఉంటుంది. అదే సమయంలో అవని కూడా అదును కోసం చూస్తుంది. అంజలి నీళ్లు తేవటానికి పక్కకు వెళ్ళింది. వెంటనే అవని తన దగ్గరున్న కారప్పొడి తీసుకుని అంజలి గిన్నెలో మొత్తం కుమ్మరిస్తుంది. అమ్మో, అంజలి కూర తింటే నోరు మండిపోవలసిందే. ఇక జడ్జీలు దాన్ని ముట్టుకొని కూడా ముట్టుకోరు. ఇదిలా ఉండగా అంజలి కూడా తక్కువేం తినలేదు. అనామిక ఫోన్ మాట్లాడుతూ ఉంటే అంజలి మెల్లగా వెనిగర్ సీసా తీసుకుని అనామిక కూరలో సగం పోసేసింది. పులుపు ఎక్కువైపోయి అక్క కూర పాడైపోతుంది. ఇక నాదే ఫస్ట్ ప్రైజు అని అనుకుంటూ ఉండగా అలా 1 గంట సమయం గడిచింది. శారద గంట కొట్టి పోటీ ముగిసిందని చెప్పింది. సమయం అయిపోయింది. అందరం ఈ వంటలు నాపేయొచ్చాక జడ్జీలు ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి రుచి చూస్తారు. ఆ సమయంలో ముగ్గురు కోడళ్ళు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని దొంగ నవ్వులు నవ్వుకున్నారు. ఎవరికి వారు తాము చేసిన పనికి, ఎదుటివారి ఓటమికి సిద్ధంగా ఉన్నారు. ముగ్గురు జడ్జీలు కాలనీ ప్రెసిడెంట్ సులోచన గారు, మరో 2 పెద్దవాళ్లు ముందుగా అనామిక దగ్గరికి వచ్చారు. ఏమా అనామిక, వాసన బాగుంది, వడ్డించి చూద్దాం అని అనగానే అనామిక గర్వంగా గిన్నె మూత తీసి వడ్డించింది. సులోచన గారు ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే ముఖం చిట్లించింది. అమ్మో, ఏంటమ్మా ఇది? పులుపు చచ్చిపోతుంది. చింతపండు పులుసులా ఉంది కానీ ఆలు కుర్మలా లేదు. తినలేకపోతున్నాం. అది వినగానే అనామిక షాక్ అయింది.
పులుపా? అసలు నేను చింతపండు టొమాటో తక్కువ వేశానే. అని రుచి చూసింది. వెనిగర్ రుచి తగలగానే ఆమె ముఖం మాడిపోయింది. అంజలి వైపు కోపంగా చూసింది. అంజలి నవ్వాపుకుంటూ పక్కకు తిరిగింది. ఆ తర్వాత జడ్జీలు అవని దగ్గరికి వెళ్లారు. అవని గారు బాగా చేస్తారని పేరు, చూద్దాం. అలా అనగానే అవని నమ్మకంతో వాళ్ళకి వడ్డించింది. జడ్జి నోట్లో పెట్టుకోగానే నీళ్లు తాగటం మొదలుపెట్టారు. వెంటనే, బాబోయ్, ఉప్పు సముద్రం నీళ్లు తాగినట్టుంది. ఇంత ఉప్పు ఎవరైనా వేస్తారా తల్లి? బీపీ వచ్చి చచ్చేలా ఉన్నాం. అది వినగానే అవని నిర్ఘాంతపోయింది. ఉప్పా? నేను సరిపడనే వేశానే అని రుచి చూసి ఉమ్మేస్తుంది. ఎవరో కావాలనే చేశారు అంటూ అనామిక వైపు అనుమానంగా చూస్తుంది. అనామిక దొంగ చూపులు చూస్తూ ఉంటుంది ఆ సమయంలో. ఇక చివరగా జడ్జిలు అంజలి దగ్గరికి వచ్చారు. కనీసం ఇక్కడైనా బాగుంటుందేమో చూడాలి. అప్పుడు అంజలి చాలా కాన్ఫిడెంట్గా వడ్డించింది. జడ్జి ఆత్రంగా నోట్లో పెట్టుకుని గట్టిగా అరిచింది. అమ్మో, మంట మంట! నీళ్ళివ్వండ్రా బాబు, ఇది కూర కాదు, కారం వండ. అది విన్నాక అంజలి నోరెళ్ళబెట్టింది. కారం ఎక్కడి నుండి వచ్చింది అని ఆ రుచి చూసి కళ్ళమ్మట నీళ్లు పెట్టుకుంది. అవని వైపు చూస్తే అవని వెటకారంగా నవ్వుతుంది. ఇక ఆ తర్వాత మిగతా పోటీదారులందరూ వీళ్ల ముగ్గురి వంటలు చూసి నవ్వుకున్నారు. రమేష్, సురేష్, అరుణ్ తమ భార్యల పరిస్థితి చూసి తలలు పట్టుకున్నారు. శారద కూడా ఇదంతా గమనిస్తూనే ఉంది. ఆమెకు అర్థమైంది, కోడళ్ళు ఒకరిని ఒకరు ఓడించుకోవటానికి ఈ పనులన్నీ చేశారని. చివరగా జడ్జీలందరి వంటలు రుచి చూసి ఫలితాలు ప్రకటించటానికి వేదిక మీదకొచ్చారు. ఈరోజు పోటీలో చాలామంది పాల్గొన్నారు, కానీ ముఖ్యంగా ఈ ఇంటి కోడలు మాత్రం మమ్మల్ని చాలా నిరాశపరిచారు. ఒకరి దాంట్లో ఉప్పు ఎక్కువ, ఒకరి దాంట్లో కారం ఎక్కువ, ఇంకొకరి దాంట్లో పులుపు ఎక్కువ. ఏవి తినటానికి పనికి రాకుండా చేశారు. కానీ ఆమె మాత్రం చాలా అద్భుతంగా, సింపుల్గా చేసింది. మసాలాలు ఎక్కువ లేకుండా రుచిగా చేశారు. అలా అనగానే అందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. విజేత మన పక్కింటి గౌరమ్మ గారు. అప్పుడు అందరూ చప్పట్లు కొట్టారు. గౌరమ్మ ఒక సాధారణ గృహిణి. ఆమె సిగ్గుపడుతూ ముందుకొచ్చి బహుమతి తీసుకుంది. ముగ్గురు కోడళ్ళు అవమానంతో తలదించుకున్నారు. ఇక పోటీ అయిపోయాక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంట్లో శారద, ప్రసాదు, కొడుకులు, కోడళ్ళు మాత్రమే ఉన్నారు. వాతావరణం గంభీరంగా ఉంది. చూశారా ఏం సాధించారు? ఊరందరి ముందు పరువు తీసుకున్నారు. మీలో టాలెంట్ లేక కాదు, మీరు ఓడిపోయింది. మీలో ఉన్న అసూయ, ద్వేషం వల్ల ఓడిపోయారు. అత్తయ్య, అది నేను చెప్పేది నానామేక. నువ్వు అవనే కూరలో ఉప్పేయడం నేను చూశానుగా. అవనే నువ్వు అంజలి కూరలో కారం పోయడం కూడా నాకు తెలుసు. అంజలి, నువ్వేమో అనామేక కూరలో ఏకంగా ఎనిగరి కలిపావు. చి, తోడి కోడలంటే అక్క చెల్లిలాగా ఉండాలి గాని మీరేమో శత్రువుల కంటే ఘోరంగా తయారయ్యారు. మీరు ముగ్గురూ కలిసి వండితే అది అమృతంలా ఉండేది. కాని విడిపోయి ఒకరినొకరు నాశనం చేసుకోవాలనుకున్నారు. చివరికేమైంది? బయట వాళ్ళొచ్చి ప్రైజ్ తీసుకెళ్లారు. మీరు మాత్రం నవ్వుల పాలయ్యారు. అనామిక, నువ్వింత పని చేస్తావని అనుకోలేదు. గెలుపు కోసం మీరింత దిగజారుతారా? అవని, నీ వల్ల నాకు తలెత్తుకోలేకుండా అయిపోయింది. అంజలి, నీ మీద నాకు చాలా నమ్మకం ఉండేది, కానీ నువ్వు కూడా ప్రతీకారంతోనే జయించావా? అలా ముగ్గురు కోడళ్ల కళ్ళల్లో పశ్చాత్తాపం కనిపించింది. తమ తప్పు తమకు అర్థమైంది. ఒకరిని ఓడించాలన్న తాపత్రయంలో తమను తామే ఓడించుకున్నామని గ్రహించారు. అనామిక ముందుకొచ్చింది. అంజలి చేతులు పట్టుకుంది. నన్ను క్షమించండి, నేనే మొదట తప్పు చేశాను. నా అహంకారం వలన మన పరువు మొత్తం పోయింది. అవని, అంజలి, సారీ. లేదక్క, నా తప్పు కూడా ఉంది. నేను కూడా నీ కూర పాడు చేయాలని చూశాను. అలా చేయాల్సింది ఉండకూడదు. సారీ అంజలి. మనం ముగ్గురం అనవసరంగా గొడవ పడ్డాం. మనలో మనకి పోటీ ఎందుకు? మనం కలిసి ఉంటే ఎవరినైనా గెలుస్తాం కదా. ఎప్పటికైనా మీకు జ్ఞానోదయం అయిందిగా, సంతోషం. ఇల్లు అంటే 4 గోళ్లు కాదు, 4 మనసులు కలిసి ఉండడం. వంట గదిలో ప్రేమ ఉంటేనే వంటలో రుచి ఉంటది. కోటరలో కుతంత్రాలు ఉంటే విషం అవుతుంది. ఇక్కడి నుంచి మీ ముగ్గురం గొడవపడం అత్తయ్య. ఈరోజు రాత్రి భోజనం మీ ముగ్గురం కలిసే వండుతాం. ఈసారి ఉప్పు కారాలు కాదు, ప్రేమని రుచి చూపిస్తాం. ఆ రోజు రాత్రి వంటగదిలో దృశ్యం మారిపోయింది. అనామిక కూరగాయలు కోస్తుంటే అవని తాలింపేస్తుంది. అంజలి పిండి కలుపుతుంది. ఒకరితో ఒకరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ వంట పూర్తి చేశారు. అవని, ఆ కర్రీలో ఉప్పు చూడు, సరిపోయిందో లేదో. సరిగ్గా ఉందక్క. అంజలి, పాయసంలో జీడిపప్పు వేయించినా? ఆ నెయ్యిలో వేయించక్క, బాగుంటది.
ఆ రోజు రాత్రి వాళ్ళు చేసిన భోజనం నిజంగానే అద్భుతంగా కుదిరింది. రమేష్, సురేష్, అరుణ్, ప్రసాద్, శారద అందరూ కలిసి కూర్చుని తిన్నారు. అబ్బా, ఈరోజు వంటలో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది. అవును, చాలా రోజుల తర్వాత కమ్మగా తింటున్నాం. ఇది కదా మాకు కావాల్సింది. ఇది ఐకమత్యమనే మాషాల వల్ల వచ్చిన రుసులే. ఇది ఎప్పటికీ ఎట్టాగే ఉండాలి. ఆ రోజు నుంచి ఆ ఇంట్లో గొడవలు మాయమయ్యాయి. ముగ్గురు కోడళ్ళు అక్క చెల్లెలలా కలిసిపోయారు. పక్కింటి గౌరమ్మ గెలిచిన ప్రైజ్ కంటే తమ మధ్య దొరికిన అనుబంధం గొప్పదని వాళ్ళు తెలుసుకున్నారు. రంగాపురంలో ఇప్పుడు ఆ ఇల్లు ఒక ఆదర్శవంతమైన కుటుంబానికి చిరునామాగా మారింది. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.